వందే రత్న నిబద్ధ హేమముకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామవయక్షుపాశరుణి మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండరధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది బిర్వందితాం. శ్రీ భువనేశ్వరి పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో శని సంచారం, అదేవిధంగా వీరికి భాగ్యంలో 3 గ్రహాలు సంచారం అవుతున్నాయి. ఏమిటా గ్రహాలు అంటే కర్కాటక రాశిలో రవి, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా గురువు, అదేవిధంగా వీరికి దశమ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఏకాదశమందు శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, గ్రహస్థితి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వారికి అలభ్య యోగము అంటే చాలా విశేషం. అంటే ఒక్కసారిగా దేవతల అనుగ్రహం ఇస్తే ఎటువంటి యోగం వస్తుందో అటువంటి యోగాన్ని, ఎందుకు అంటే భాగ్యస్థానంలో 3 గ్రహాలు నడవడం, అది కాకుండా అందులో 2 శుభగ్రహాలు అనేది ఉండడం అనేది ప్రధానమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసాంతంలో ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త కుటుంబంలో కాస్త అనవసరమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం ద్వారా కాస్త ఇబ్బందికరమైనటువంటి కుటుంబంలో కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సొంతింటి కళ అనుకూలం చేసే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి భాగ్యంలో గురు సంచారం, అది కూడా గురు ఉచ్చస్థానంలో ఉండడం అనేది విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచో కూడా వ్యాపారం చెయ్యాలి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసిన వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారు అవివాహితులకి వివాహం సిద్ధించే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ మాసాంతంలో మాసం ఆఖరిలో ఖచ్చితంగా వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అస్థి అంటే ఎముకకు సంబంధించినటువంటిది, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా దూర ప్రయాణాల వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త చూసుకుని ఆచితూచి ప్రయాణాలు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రతినిత్యము కూడా సూర్యాష్టకం పఠించడం చేయడం, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు పేదలకి కాస్త ఆహారం పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి శనివారము కూడా కాస్త మాస చక్రాలను కాస్త పేదలకి పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం రాహుకి సంబంధించి రాహుకాలంలో దీపారాధన, అమ్మవారి గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి అష్టమి అమావాస్యలకు కాస్త కాలభైరవ స్వామి దేవాలయంలో
కూష్మాండ దీపారాధన చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా నీలము, అదేవిధంగా ఎరుపు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. ఈ వృశ్చిక రాశి వారికి ఇటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకి పంచడం ద్వారా
ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని అసలు అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.